Hi students, welcome to my channel Math Chem ADC. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. ఆ ప్రోగ్రామ్ లో డే 8 కి వచ్చాం. ఈ డే 8 రోజున ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ లోంచి మోషన్ ఆఫ్ పార్టికల్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనేటువంటి చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఇవి. ఆ క్వశ్చన్స్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h, ద సెకండ్ థర్డ్ at 20 km/h and the last third at 60 km/h. What is its mean speed over the entire distance? కొంత డిస్టెన్స్ లో కార్ మూవ్ అవుతుంది. ఆ ఉన్న డిస్టెన్స్ లో 1/3 డిస్టెన్స్ ఏమో కార్ స్పీడ్ ఎంతండి, 10 km/h, గంటకి 10 km స్పీడ్ వెళ్తుంది. ఇంకో 1/3 ఏమో 20 km/h స్పీడ్ వెళ్తుంది. ఇంకో 1/3 ఏమో మనకి 60 km/h తో వెళ్తుంది. అయితే మీన్ స్పీడ్ ఎంత అంటే యావరేజ్ స్పీడ్ ఎంత మనం ఇప్పుడు ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఇది మనకి కార్ వెళ్ళేటువంటి పాత్ అనుకుంటాను. సో ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచి బికి 1/3 అనుకుంటాను, బి నుంచి సికి 1/3 అనుకుంటాను, సి నుంచి డికి కూడా 1/3 అనుకుంటాను. టోటల్ ఓవరాల్ డిస్టెన్స్ ఎస్ అనుకుంటాను. సో ఇప్పుడు ఏబి అనేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ యాక్చువల్గా రాస్తాను మీకు నేను టోటల్ డిస్టెన్స్ 3s అని రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏబి అనేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ని ఎంత టైంలో మూవ్ అవుతుందో కార్ చూద్దాం. సో ఏబి అనే డిస్టెన్స్ ఏమవుతుందంటే ఎస్ అవుతుంది, ఎందుకంటే మొత్తం 3s కాబట్టి ఎస్ఎస్. ఇక్కడ స్పీడ్ ఎంత అని చెప్పారు, ఫస్ట్ 1/3 స్పీడ్ ఎంత అన్నాడు, 10 km/h అన్నాడు. జనరల్ గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ బై టైం. సో దాని ప్రకారం టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి, డిస్టెన్స్ బై స్పీడే కదా. సో టైం రిక్వైర్డ్ టు ట్రావెల్ ద డిస్టెన్స్ ఏబి అంటే t1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత అన్నాం మనం ఇక్కడ ఎస్ బై టైం ఎంత అన్నాం మనం ఇక్కడ స్పీడ్ ఎంత అన్నాం 10. అంటే ఫస్ట్ 1/3 ట్రావెల్ చేయడానికి పట్టే టైం అంతా s/10. సేమ్ అలాగే నేను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బీసీ అనే డిస్టెన్స్ కూడా కనుక్కుంటాం. సో బీసీకి డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఎస్ అవుతుంది. స్పీడ్ ఎంత అని చెప్పాడు క్వశ్చన్ లో, ఫస్ట్ 1/3 అయితే 10 అన్నారు, నెక్స్ట్ 1/3 కి స్పీడ్ ఎంత అన్నారంటే కనుక 20 అన్నారండి. సో 20 km/h. సేమ్ ఇందాక లాగానే టైం రిక్వైర్డ్ టు ట్రావెల్ డిస్టెన్స్ బీసీ కాబట్టి t2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే s/20 అవుతుంది. నెక్స్ట్ సి నుంచి డికి కార్ మూవ్ అవ్వడానికి పెట్టేటువంటి టైం చూద్దాం. సిడికి డిస్టెన్స్ ఎంత అండి ఎస్. ఇక్కడ స్పీడ్ ఎంత అన్నారు, లాస్ట్ 1/3 కి 60 km/h అన్నారు. ఇక్కడ పట్టే టైం ఎంత, t2 ఈజ్ ఈక్వల్ టు t3 ఈజ్ ఈక్వల్ టు s/60 అయింది. మనకి టోటల్ యావరేజ్ స్పీడ్ తెలియాలి కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని వేసుకోవాలి. సో ఇప్పుడు మీన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి తెలుసు 3s బై టోటల్ టైం టేకెన్ టు ట్రావెల్ ద కార్ ఫ్రమ్ ఏ టు డి. టోటల్ టైం ఎంత అంటే ఈ మూడు టైంలు యాడ్ చేయాలి, s/10 ప్లస్ s/20 ప్లస్ s/60. సో ఇక్కడ ఎల్సిఎం కనుక ఫైండ్ అవుట్ చేస్తే 60 అవుతుంది. 3s/60 10 టేబుల్లో 60లో 10 టేబుల్ 6 టైమ్స్ 6s, 20 టేబుల్లో 60 3 టైమ్స్ 3s, 60 టేబుల్లో 60 1 టైం కాబట్టి s అని రాస్తాం. సో ఇప్పుడు 3s సో ఇక్కడ ఎంత అవుతుందండి మొత్తం 9, 6 + 3 9, 9 + 1 10 కాబట్టి 10s/60. సో ఇక్కడ ss క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 6 మిగులుతుంది, 6 పైకి వెళ్ళిపోతుంది, 3 × 6 3 6 జా 18 hours. సో ఇక్కడ డిస్టెన్స్ కిలోమీటర్లను తీసుకున్నాం, ఇక్కడ పట్టిన టైం ఎంత అంటే కనుక 18 hours టైం పట్టింది అనమాట. అయితే 18 hours కాదు, 18 km/h ఎందుకంటే ఇది డిస్టెన్స్ కాదు కదా, స్పీడ్ కదా, km/h. సో మెయిన్ స్పీడ్ ఎంత ఏంటంటే 18 km/h అయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
A ball is dropped from a roof of a tall building and simultaneously another ball is thrown horizontally with the same velocity from the same roof. Which ball lands first? Explain your answer అని అడిగారు. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫర్ ద డ్రాప్డ్ బాల్ అలాగే హారిజంటల్ ప్రొజెక్షన్ రెండు కూడా చూద్దాం. ఫర్ డ్రాప్డ్ బాల్ ఇలా ఒక బిల్డింగ్ రూఫ్ మీద నుంచి ఒక బాల్ ని డ్రాప్ చేశారు. సో డ్రాప్ చేశారు కాబట్టి సో డ్రాప్డ్ బాల్ అని రాద్దాం. సో ఇప్పుడు డ్రాప్డ్ బాల్ విషయంలో ఇది ఫాస్ట్ గా వస్తుందా, లేదు అంటే ప్రొజెక్షన్ చేసామంటున్నాడు. క్వశ్చన్ లో వాళ్ళు ఏమైనా ఇచ్చారండి, ఇదే రూఫ్ లోంచి బాల్ ని ప్రొజెక్షన్ చేశారు. ఇలా ప్రొజెక్షన్ చేసి వేస్తే సో టైం ఎంత వస్తుందని అడుగుతున్నారు. ప్రొజెక్టెడ్ బాల్ ఇది. రెండు బాల్స్ లో ఏ బాల్ త్వరగా మనకి ల్యాండ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇక్కడ ఈ బిల్డింగ్ హైట్ ని నేను హెచ్ అనుకుంటాను. బిల్డింగ్ హైట్ హెచ్ అనుకుంటాను. ఇక్కడ స్టార్టింగ్ ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయింది. టైం మనకు కావాలి, కాబట్టి అలాగే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందంటే +g అవుతుంది. ఓకేనా, అంటే టువర్డ్స్ ద మనకి ఎర్త్ వస్తుంది కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ యు నో దట్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. దాన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ లో చెప్తాం. s అంటే ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు ut అంటే ఇక్కడ u అంటే 0 ఇంటూ t ప్లస్ ఆఫ్ ఇంటూ g ఇంటూ t స్క్వేర్ అంటే h ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ gt స్క్వేర్. దాని నుంచి t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h బై g. దట్ మీన్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h బై g. ఇక్కడ పట్టే టైం ని నేను t1 అనుకుంటాను. సో ఇక్కడ t1 అని అనుకుంటే సో t1 వాల్యూ ఎంత వచ్చిందంటే రూట్ 2h బై g వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ యాక్సలరేషన్ ఇక్కడ మామూలుగా ఇలా వేసినప్పుడు ఇక్కడ u ఈజ్ ఈక్వల్ ఇనీషియల్ వెలాసిటీ 0, ఇక్కడ కూడా s ఈజ్ ఈక్వల్ h, t2 టైం టేకెన్ కావాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇది కూడా +g అవుతుంది. కాకపోతే ఇక్కడ y డైరెక్షన్ లో కొంచెం స్లైట్ గా పైకి మూవ్ అయ్యి కిందకి డౌన్ అవుతుంది అంతే, అంతకన్నా వేరే తేడా ఏం లేదు. సో ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇప్పటిలాగానే ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ పెట్టడమే. ఇక్కడ టైం t2 కాబట్టి ut2 ప్లస్ ఆఫ్ at2 స్క్వేర్. అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ t2 ప్లస్ ఆఫ్ ఇంటూ g ఇంటూ t2 స్క్వేర్. సో అప్పుడు h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆఫ్ g t2 స్క్వేర్. అంటే అప్పుడు t2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h బై g అవుతుంది. అంటే t2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h బై g అయింది. సో 2 balls reach the ground simultaneously. రెండు ఈక్వల్ డిస్టెన్స్ లో ఈక్వల్ టైమ్ లో మనకి ల్యాండ్ అవుతాయి అన్నమాట 2 balls కూడా. ఇప్పుడు ఫ్రీలీ డ్రాప్ అయినా కానీ లేకపోతే ప్రొజెక్టెడ్ బాల్ అయినా కానీ ఒకే రూఫ్ నుంచి కనుక వేసినప్పుడు సేమ్ మాస్ ఉన్నటువంటి బాల్స్ కనుక వేసినప్పుడు అవి ల్యాండ్ ని ఒకే టైంలో రీచ్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.